బిఫోర్ ఐ గో టు స్లీప్ 2014లో వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తుంటాయి. ఇట్స్ ఏ బెస్ట్ థ్రిల్లర్ విత్ ఎ డీసెంట్ డ్రామా. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక్క సీన్ చెప్తాను, అది చాలు ఈ సినిమాలో ట్విస్ట్లు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి. హీరోయిన్ క్రిస్టినాకి గతం మర్చిపోయే ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. ఆమె ఫ్రెండ్ క్లెయిర్ కాల్ చేస్తుంది. నేను నీ భర్త బెన్కి కాల్ చేశాను. తను 4 ఇయర్స్ కిందటే నీకు విడాకులు ఇచ్చానని, నీకు దూరంగా ఉంటున్నానని చెప్పాడు. మరైతే నువ్వు ఇప్పుడు కాపురం చేస్తున్న బెన్ ఎవరు అని అంటుంది. క్రిస్టినా షాక్. అంటే తన భర్తలాగా కాపురం చేస్తున్నది తన భర్త కాదా అని. అది ట్విస్ట్. ఇలాంటి దిమ్మ తిరిగే ట్విస్టులు ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో. అవన్నీ క్లియర్గా చెప్పుకుందాం. అయితే మిమ్మల్ని హ్యాపీ చేయడానికి టైం పెట్టి మరీ సినిమాల్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని గ్రోత్ చేస్తే మేము కూడా అలాగే హ్యాపీ అవుతాం. లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్స్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఇంకా సినిమా స్టోరీలోకి వెళ్దాం. మేజర్ క్యారెక్టర్స్: క్రిస్టీనా అంటే హీరోయిన్ నికోల్ కిడ్మన్, బెన్ ఆమె భర్త, క్లెయిర్ ఆమె బెస్ట్ ఫ్రెండ్, ఇంకా డాక్టర్ నాష్. ఇవి ప్రధాన క్యారెక్టర్స్. క్రిస్టినాకి ఒక రకమైన ఎమ్నీషియా ప్రాబ్లం ఉంటుంది. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకే ఆమెకు మెమరీ ఉంటుంది. తెల్లారిందా అంతే, ఇంకేమీ గుర్తుండదు. నిన్న మొన్న గతం అసలేది. సినిమా ఓపెనింగ్ సీన్లో పడుకొని లేచిన ఆమెకి డాక్టర్ నాష్ కాల్ చేస్తాడు. ఐఎమ్ డాక్టర్ నాష్, నీ వార్డ్రోబ్లో ఒక కెమెరా ఉంటుంది, వెళ్ళి చూడు అని. ఆమె అతన్ని మర్చిపోయి ఉంటుంది కాబట్టి నమ్మదు. వెళ్ళి చూస్తే నిజంగానే కెమెరా ఉంటుంది అక్కడ. ఆన్ చేయగానే వీడియోలో ఆమెనే కనిపిస్తుంది. నా పేరు క్రిస్టినా, నాకు గతం మర్చిపోయే ఒక ప్రాబ్లం ఉంది అని చెప్తూ ఉంటుంది. డాక్టర్ ఫోన్లో చెప్తాడు, ఓకే కదా, ఇంకిప్పుడు నన్ను నమ్ముతావు కదా, నేను నీకు థెరపీ చేస్తున్న డాక్టర్ని, బయటికి రా, పికప్ చేసుకుంటాను అని చెప్తాడు. ఆమె ఆశ్చర్యపోతూ బయటకు వస్తుంది. అతను పికప్ చేసుకొని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి థెరపీ చేస్తాడు. కానీ ఈ విషయం ఆమె భర్త బెన్కి తెలియదు. అసలు నాకేమైంది, ఎందుకు ఎమ్నీషియా అనే ప్రాబ్లం వచ్చింది అని అడుగుతుంది డాక్టర్ని. ఎవరో నిన్ను లైంగికంగా హెరాస్ చేసి అతి దారుణంగా చచ్చేలాగా కొట్టి ఒక హోటల్ పక్కన పడేసి వెళ్ళిపోయారు అని న్యూస్ పేపర్ కట్స్ చూపిస్తాడు డాక్టర్. ఆమె షాక్ అవుతుంది. ఆ షాక్కి ఇంకో కారణం ఏంటంటే ఆమె భర్త బెన్ చెప్పింది వేరు. నీకు యాక్సిడెంట్ అయ్యి తలకి గాయాలయ్యి ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పాడు. అతను ఎందుకు అలా అబద్ధం చెప్పాడు అని బెన్ మీద ఒక డౌట్ తొలుస్తుంటుంది ఆమెకి. క్రిస్టినా ఎవరు ఎవరు నన్ను చంపే ప్రయత్నం చేశారు అని అడుగుతుంది. ఏమో, నీకు గతం గుర్తొస్తే కానీ ఆ విషయం తెలియదు అంటాడు డాక్టర్. నీకు మర్చిపోయే సమస్య ఉంది కాబట్టే ఈ కెమెరా ఇచ్చి ఒక డైరీలాగా ఏ రోజు జరిగింది ఆ రోజు రికార్డ్ చేయమని చెప్పాను. ప్రతిరోజు మార్నింగ్ నేనే నీకు కాల్ చేసి చెప్తాను. అప్పుడు వెళ్ళి కెమెరాలో చూసుకొని నా దగ్గరికి థెరపీకి వస్తావు అని చెప్తాడు. అంత శ్రమ తీసుకుంటున్న డాక్టర్ని ఆమె చాలా కృతజ్ఞతగా చూస్తుంది. నెక్స్ట్ టైం కలిసినప్పుడు డాక్టర్ నాష్ ఆమెని అటాక్ జరిగిన ప్రాంతానికి తీసుకెళ్ళి చూపిస్తాడు. క్రిస్టినా అసలు నేను హోటల్కి ఎందుకు వచ్చాను అని ఆలోచిస్తుంది. డాక్టర్ మేబీ బాయ్ ఫ్రెండ్తో అయ్యుండొచ్చు అంటాడు. కానీ నేను ఆ టైప్ కాదే అంటుంది ఆమె. ఇంట్లో ఏకాంతంలో బెన్ ఆమె దగ్గరికి లాక్కోగానే ఆమెకి గతంలో ఎవరో తనని ర్యాష్గా అనుభవిస్తున్నట్టు ఏవేవో హోటల్ జ్ఞాపకాలు వచ్చిపోతుంటాయి. కానీ ఆ రూపం ఎవరో గుర్తుకు రాదు. డాక్టర్ ఆమెకి స్కానింగ్ చేయిస్తాడు. ఆమె కెమెరాలో ఉన్న కొన్ని ఫోటోలను చూపిస్తూ బ్రెయిన్ని స్కాన్ చేయిస్తాడు. పర్టికులర్గా ఒక ఫోటోని చూసినప్పుడు ఆమె బ్రెయిన్ ఎగ్జైట్ అయినట్టుగా రిపోర్టు వస్తుంది. ఈ ఫోటోని చూసినప్పుడు నువ్వు ఎగ్జైట్ అయ్యావు, ఈమె ఎవరో గుర్తుపట్టగలవా అని ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటోలో రెడ్ కలర్ జుట్టు ఉన్న ఒక లేడీ సిగరెట్ తాగుతూ ఉంటుంది. ఆమె గుర్తుపట్టదు. వెనక్కి తిప్పి చూస్తే క్లెయిర్ అని పేరు రాసి ఉంటుంది. ఇంటికి వెళ్ళాక బెన్ని అడుగుతుంది, నాకు క్లెయిర్ అనే ఒక ఫ్రెండ్ ఉందా అని. ఉండేది, బట్ మీరిద్దరూ విడిపోయారు అని చెప్తాడు బెన్. మరెందుకు ఈ విషయం దాచావు అని అడుగుతుంది. నేను చెప్పాను కానీ నువ్వే మర్చిపోయావు అని దాచిపెట్టిన ఫోటోలు తెచ్చి చూపిస్తాడు. అవి చూస్తుంటే క్లెయిర్ తనకెంత బెస్ట్ ఫ్రెండో ఆమెకు అర్థమవుతుంది. ఆ రాత్రి ఆమె బాత్రూంలో కూర్చొని మళ్ళీ రికార్డింగ్ చేస్తుంది. బెన్ నా ఫ్రెండ్ క్లెయిర్ విషయంలో
ఎందుకనో సీక్రెట్ మెయింటైన్ చేశాడు. డోంట్ ట్రస్ట్ బెన్ అని రికార్డ్ చేస్తుంది. ఆమె క్లెయిర్ ఫోటోలను చూస్తుంటే క్లెయిర్ మాట్లాడిన ఫ్లాష్ బ్యాక్ జ్ఞాపకాలు కొన్ని గుర్తుకొస్తాయి. తను వామిటింగ్స్ చేసుకుంటుండగా వస్తుందామె. ఏమైంది క్రిస్టి అని అడుగుతుంది. తను ఐ యామ్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇది గుర్తొచ్చి క్రిస్టినా ఆలోచనలో పడుతుంది. అంటే తనకి కొడుకో కూతురో పుట్టి ఉండాలి కదా, మరి బేబీ ఫోటోలు ఎక్కడా లేవేంటి అని గబగబా ఫోటోలన్నీ చూస్తుంది. కానీ ఎక్కడా లేవు. పొట్ట చెక్ చేసుకుంటే సిజేరియన్ జరిగిన గుర్తులు ఉంటాయి. అంటే తనకి బాబు పాపో పుట్టారు. అలా ఆలోచిస్తుండగా బాబు మాట్లాడిన మాటలు కొన్ని గుర్తొస్తాయి. అంటే తనకి ఒక బాబు ఉన్నాడని కన్ఫర్మ్ అయిపోతుంది. బెన్కి కాల్ చేసి పిలిపిస్తుంది. మన బాబు ఎక్కడ వాడు అని నిలదీస్తుంది. ఉండేవాడు కానీ చనిపోయాడని బాధగా చెప్తాడు బెన్. ఆమె నో అని ఏడుస్తుంది. ఒక రకమైన ఇన్ఫెక్షన్ వచ్చి వాడు చనిపోయాడు అని చెప్తాడు అతను. ఫోటోలు చూపించి ఇదిగో వీడే మన బిడ్డ, పేరు యాడమ్ అని చెప్తాడు. క్రిస్టినా తట్టుకోలేక 2 చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తుంది. ఈ జరిగిన విషయాన్ని అంతా రికార్డ్ చేసుకుంటుంది మర్చిపోకుండా ఉండడానికి. క్రమంగా ఆమెకి ఆ బిడ్డని ముద్దాడిన జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి. ఆ రాత్రి ఆమెకు ఒక కల పడుతుంది. యాడమ్ ఒక బ్యాడ్ మ్యాన్ బొమ్మ గీసి దానికి మైక్ అని పేరు పెడతాడు. ఆ స్లిప్ చూస్తుంది ఆమె. ఆ మైక్ అనేవాడు తనని అనుభవిస్తున్నట్టుగా, తనని దారుణంగా కొట్టి చంపే ప్రయత్నం చేసినట్టుగా కల వస్తుంది. ఉలిక్కిపడి లేస్తుంది. డాక్టర్ నాష్ని కలుస్తుంది. నన్ను చంపే ప్రయత్నం చేసిన వ్యక్తి పేరు మైక్ అని చెప్తుంది. డాక్టర్ విచిత్రంగా చూసి ఇలా రా, నువ్వేదో డిస్టర్బ్గా ఉన్నావు అని కౌగిలించుకోపోతాడు. అప్పుడు చూస్తుంది అతని ఐడి కార్డు మీద పేరు డాక్టర్ మైక్ నాష్ అని. ఆ వెంటనే ఆమె పెద్దగా కేకలు పెడుతూ పరిగెత్తుతుంది. అతను ఒక ఇంజెక్షన్ తీసుకొని ఆమెను వెంటాడి ఇంజెక్షన్ పొడుస్తాడు. ఇక్కడ మనకి డాక్టర్ నాష్ మీద డౌట్ స్టార్ట్ అవుతుంది. తరువాత అతను కాల్ చేసి చెప్తాడు, నిన్ను కామ్ డౌన్ చేయడానికి మాత్రమే ఇంజెక్షన్ వేశాను, కానీ బెన్ గురించి నేను మాట్లాడేది ఉంది, మనం కలుద్దాం అని చెప్పి పెట్టేస్తాడు. బెన్ ఇంటికొస్తాడు. డిన్నర్ చేస్తుండగా సీరియస్గా అడుగుతాడు, ఎవరితో మాట్లాడుతున్నావు? నేను కాల్ చేస్తే ఎంగేజ్ వస్తోంది అని అడుగుతాడు. ఆమె లేదు నీకే కాల్ చేస్తున్నాను అని కవర్ చేస్తుంది. కానీ బెన్ నమ్మడు. మర్నాడు డాక్టర్ ఫోన్ చేయకముందే ఆమె వెళ్ళి కెమెరా తీస్తుంది. అంటే ఆమె క్రమంగా ప్రాబ్లంలోంచి బయటపడుతోంది. డాక్టర్ నాష్ బెన్కి సంబంధించిన ఇంకొక విషయం చెప్తాడు ఆమెకి. బెన్ నిన్ను హాస్పిటల్ నుంచి కేర్ సెంటర్కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఎందుకు చేశాడో తెలీదు. నీ బెస్ట్ ఫ్రెండ్ క్లెయిర్ నిన్ను కలవడానికి చాలా ట్రై చేసింది, కానీ నిన్ను ఏ కేర్ సెంటర్లో పెట్టారో తెలీదు. ఇదిగో ఇది ఆమె నెంబర్ అని ఇస్తాడు. తరువాత ఆమె ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. క్రిస్టినా గొంతు వినగానే క్లెయిర్ గుర్తుపట్టి హలో క్రిస్సీ అని ఎగ్జైటింగ్గా అంటుంది. క్రిస్టినా చాలా హ్యాపీ అవుతుంది. ఒక ప్లేస్ అనుకొని అక్కడ కలుస్తారు. క్లెయిర్ చెప్తుంది, నీకెవరో ఒక కొత్త వ్యక్తి పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి నీకు బెన్కి గొడవలయ్యేవి. ఆ తర్వాత నీ మీద అటాక్ జరగడం, పోలీసులు రావడం, అలా అతనికి అప్పుడు కన్ఫర్మ్ అయింది నువ్వు ఎవరితోనో ఎఫ్ఐఆర్లో ఉన్నావని అని చెప్తుంది. క్రిస్టినా గిల్టీ ఫీల్ అవుతుంది. కానీ అతను ఎవరో మాకెవరికీ తెలియదు అని క్లెయిర్ చెప్తుంది. ఆ రాత్రి క్రిస్టినా కెమెరా తీసుకొని బెన్ నన్ను క్షమించు మైక్ విషయంలో అని రికార్డ్ చేస్తుంది. సరిగ్గా అప్పుడు బెన్ వస్తాడు, కెమెరాను చూస్తాడు. అప్పుడు ఆమె డాక్టర్ నాష్ని కలిసి తను థెరపీ తీసుకుంటున్న విషయం ఒక సర్ప్రైజింగ్ లాగా చెప్తుంది. కానీ అతను సీరియస్గా తీసుకుంటాడు. ఫట్మని కొడతాడు. కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. క్రిస్టినా క్లెయిర్కి కాల్ చేసి జరిగిన గొడవ చెప్తుంది. క్లెయిర్ నేను బెన్తో మాట్లాడతాను ఉండు అని నచ్చ చెప్తుంది. అతనికి కాల్ చేసి మాట్లాడి తిరిగి ఆమెకి కాల్ చేసి షాక్గా క్రిస్సీ ఇప్పుడే బెన్కి కాల్ చేసి మాట్లాడాను. బెన్ నిన్ను కలవక 4 years అయిందంట. కానీ నువ్వేమో బెన్ నీతోనే ఉంటున్నాడని చెప్తున్నావు. సంథింగ్ రాంగ్. అసలు నువ్వు చెప్తున్న బెన్ ఎలా ఉన్నాడో ఒకసారి చెప్పు నాకు. అతని మొహం మీద స్కార్ అంటే కత్తికాటు ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఆమె షాక్గా లేదు అంటుంది. పోనీ జుట్టు బ్లాక్గా ఉందా అని అడుగుతుంది. లేదు అని చెప్తుంది. మై గాడ్, అయితే అతను బెన్ కాదు, ఆ పేరుతో ఎవడో ప్లాన్ చేసి వచ్చాడు, నీతో కాపురం చేస్తున్నాడు అని చెప్తుంది. క్రిస్టినా షాక్లో ఉంటుంది. మర్నాడు బెన్ ఏమీ జరగనట్టే
క్రిస్సీ, ఈరోజు మన వెడ్డింగ్ యానివర్సరీ. సాయంత్రం బయటికి తీసుకెళ్తాను, రెడీగా ఉండు అని చెప్పి వెళ్తాడు. నిజంగానే ఆ రోజు సాయంత్రం పెద్ద స్టార్ హోటల్కి తీసుకెళ్తాడు. ఒక సూట్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చొని, ఇప్పుడు నీకు ఏదైనా గుర్తొస్తుందా, ట్రై గుర్తు చేసుకో అని సూటిగా చూస్తాడు. అప్పుడు ఆమెకి ఫ్లాష్ అవుతుంది. అదే హోటల్లో అదే బెడ్ మీద ఆమె మైక్ అనేవాడితో రొమాన్స్ చేయడం అది గుర్తొస్తుంది. వద్దు, కరెక్ట్ కాదనిపిస్తుంది మైక్, నాకు పెళ్ళయింది ప్లీజ్ అని రిజెక్ట్ చేయడం, దానికి మైక్ క్రూరంగా కొట్టడం ఇదంతా గుర్తుకొస్తుంది. అతని రూపం కూడా ఆమెకి గుర్తుకొస్తుంది. షాక్గా చూస్తూ, అంటే నువ్వు మైకా అని అడుగుతుంది. అతను, ఎస్, ఐ ఆమ్ మైక్, నాట్ బెన్ అని చెప్తాడు. అబద్ధాలు ఆడి 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 విసిగొస్తుంది క్రిస్సీ, ఇంకిప్పుడు నిజం చెప్పేస్తాను అంటాడు. క్రిస్టినా, మరి బెన్ ఏడి అని అడుగుతుంది. బెన్ నిన్ను వదిలేసుకున్నాడు, డైవోర్స్ తీసుకున్నాడు. నేను అలా కాదు, నిన్ను పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడుకుంటూ నీతోనే ఉంటున్నాను, నువ్వు నాకొక అబ్సెషన్ అని చెప్తాడు. ఇక్కడ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ షాట్ గుర్తు వస్తుంది ఆమెకి. ఆమె ఆ రోజు మైక్తో రొమాన్స్కి అడుగేసినప్పటికీ కమిట్ కాలేకపోతుంది. బెన్కి ద్రోహం చేయలేను అని మధ్యలోనే డ్రాప్ అవుతుంది. మైక్ షాడిస్ట్గా, అవునా, అయితే బెన్కి కాల్ చేసి చెప్పు, నువ్వేంటి నేనే చెప్తానుండు అని బెన్కి కాల్ చేయబోతాడు. ఆమె, నీకైనా పిచ్చా మైక్ అని అడ్డుపడుతుంది. అదే ఫోన్తో ఆమెను కొడతాడు మైక్. ఇంకా రాక్షసుడిలాగా ప్రవర్తిస్తాడు. వెంటపడి మరీ దారుణంగా కొడతాడు. అదంతా గుర్తొచ్చి ఆమె ఏడుస్తూ వెళ్ళిపోబోతుంటే వెంటపడి, ప్లీజ్ ఆగు, నన్నొదిలి వెళ్ళిపోకు అని ఒక సైకోల్లాగా బతిలాడతాడు. జరిగిన దానికి సో సారీ అంటాడు. అప్పటికే ఆమె భయపడిపోతుంది. మైక్ అంటాడు, బెన్ని మర్చిపో, బెన్ ఎప్పుడో నిన్ను మర్చిపోయాడు, అలాగే ఆడెం కూడా నిన్ను మర్చిపోయాడు అని బై మిస్టేక్ చెప్పేస్తాడు. ఆమె షాక్ అవుతుంది. అంటే నా కొడుకు బ్రతికే ఉన్నాడు, ఎస్ అని అరుస్తూ వెంటనే రాడ్తో అటాక్ చేస్తుంది. పారిపోయే ప్రయత్నం చేస్తుంది. అతను కూడా అటాక్ చేస్తాడు. ఆమె రక్షించుకునే ప్రయత్నంలో చేతికి దొరికిన ఒక ఇస్త్రీ బాక్స్ తీసుకొని మొహం మీద గట్టిగా కొడుతుంది. అతను బ్లడ్ కారుతుండగా స్పృహ తప్పి పడిపోతాడు. ఆమె పరిగెత్తి హోటల్లో ఉన్న డేంజర్ అలారం కొడుతుంది. అంబులెన్స్, పోలీసులు దిగుతారు. ఆమె అంబులెన్స్లో ఉండగానే రికార్డ్ చేసుకుంటుంది. ఎందుకంటే మర్నాడు తను మర్చిపోతుంది కదా, అందుకని. ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. డాక్టర్ నాష్ వస్తాడు. మైక్ని అరెస్ట్ చేశారని, ఇంకా భయపడాల్సింది లేదని చెప్తాడు. ధైర్యం చెప్పి, నీకు ఒక సర్ప్రైజ్ అరేంజ్ చేశాను అని బెన్ని లోపలికి పంపిస్తాడు. ఇతను అసలైన బెన్. మొహం మీద కత్తిఘాటు ఉంటుంది, బ్లాక్ హెయిర్ ఉంటుంది. ఆమె గుర్తుపట్టి సారీ చెప్తుంది. అతను వెళ్ళి ఆమె కొడుకును పంపిస్తాడు. అతను చిన్నప్పుడు తన తల్లితో మాట్లాడిన మాటల్ని రిపీట్ చేస్తాడు. ఆ మాటలకి ఆమె గుర్తుపట్టి కొడుకుని పట్టుకొని ఏడుస్తుంది. అంతటితో సినిమా ఎండ్ అవుతుంది. గాయ్స్, క్రైమ్ థ్రిల్లర్ కథకి డ్రామాని బ్లెండ్ చేసిన విధానం చాలా బాగుంది. చూసారా, జస్ట్ రాంగ్ రూట్లో అడుగుపెట్టబోయి మళ్ళీ కాలు వెనక్కి తీసుకున్నా సరే ఎలా ఆమె లైఫ్ నాశనం అయ్యిందో. కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండండి, అవతలి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఎనీవే, నాకైతే ఈ సినిమా కథ చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ ఏ సినిమా గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ. సినిమా స్టోరీ.